హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన హామీల మీద ప్రభుత్వానికి సంబంధించిన హామీలను ఎలా అమలు చేయాలనే అంశం మీద పలుమార్లు కేబినెట్ మీటింగులు పెడుతూ వచ్చారు. కేబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఏ పథకాలకి ఏ ప్రియారిటీ ఇవ్వాలి, ముందుగా ఈ వేటిని అమలు చేయాలనేటువంటి వాటి మీద కూడా కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత వాటి అమలుకు ఉన్నటువంటి వెసులుబాట్లు కావచ్చు, వాటికి సంబంధించిన బడ్జెట్ ఎలకేషన్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా చర్చించుకున్న తర్వాత వాటన్నిటిని ఆ శాఖలకు సంబంధించిన మంత్రులకు కూడా అలొకేట్ చేస్తూ వీటిని సక్రమంగా అమలు చేయనంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో మంత్రులకు సంబంధించిన పనితీరు పైన కూడా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు మాట్లాడుతూ వస్తున్నారు. కొంతమంది మంత్రుల పనితీరు బాగాలేదు, కొంతమంది సరిగా చేయట్లేదు, మరి కొంతమంది మాత్రము బాగా చేస్తున్నారు, వాళ్ళు ఇంకా అభివృద్ధి చేయాలి, వాళ్ళు ఇంకా గట్టిగా పనిచేయాలని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ వస్తారు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలల్లోనే కొంతమంది మంత్రులపైన వ్యతిరేకత వస్తుంది. కొంతమంది మంత్రులపైన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ శాఖలకు సంబంధించిన పనితీరు పైన, వాళ్ళ శాఖల్లో జరుగుతున్న తప్పులపైన కూడా ఆయన చాలా గట్టిగా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఈ అంశానికి సంబంధించి మంత్రుల పనితీరుకు సంబంధించి నేను ఎప్పుడూ కూడా పర్యవేక్షిస్తూ వస్తున్నారు. వాళ్ళ రిపోర్ట్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫైల్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, ఫైల్స్కి సంబంధించిన క్లియరెన్స్ ఎలా ఉంటుంది, వాటన్నిటిని కూడా నేను ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉంటాను. ఆ రివ్యూని కూడా నేను తీసుకొచ్చి మీకు ర్యాంకింగ్స్ ఇస్తానంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు పలుమార్లు చెప్తున్నారు. గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ప్రతిసారి కూడా మంత్రులకు సంబంధించినటువంటి పనితీరు పైన ఆయన సమీక్షా సమావేశాలు నిర్వహించి వాళ్ళ పనితీరు ఎలా ఉంది, వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి పరిమితులు ఎలా ఉంటున్నాయి, దాంతోపాటు ఫైల్స్ మూమెంట్స్కి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉంటున్నాయంటూ కూడా ఆయన ఎప్పుడూ రివ్యూ తీసుకుంటారు. రివ్యూ తీసుకొని ఆ మంత్రులకి ర్యాంకింగ్స్ కూడా అలాట్ చేస్తూ వస్తున్నారు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రుల శాఖలకు సంబంధించి ఆ మంత్రులకు సంబంధించి ర్యాంకులను అలాట్ చేస్తూ వచ్చింది కూటమి సర్కార్, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఒకసారి నేను ఈ మంత్రులకు సంబంధించిన ర్యాంకులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు చదివి వినిపిస్తాను. ఎందుకంటే దాదాపు 25 మంది మంత్రులు ఉన్నారు ప్రభుత్వానికి సంబంధించి. 25 మంది మంత్రుల్లో ఎవరు ఎంత బాగా పనిచేస్తూ ఉన్నారు, ఎవరు వాళ్ళ శాఖలకు సంబంధించి వాళ్ళ శాఖలకు సంబంధించిన ఫైల్స్ కి సంబంధించిన మూమెంట్స్ సంబంధించి ఎవరు బాగా పనిచేస్తున్నటువంటి అంశాన్ని కూడా ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత వాటిని అనౌన్స్ చేస్తూ వచ్చారు. అయితే మొదటి స్థానంలో ఎన్ఎండి ఫరూక్ ఉన్నారు. ఆయనకు సంబంధించి మొదటి స్థానంలో ఉన్నారు. 25 మంది మంత్రుల్లో ఆయన నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నారు. 2వ స్థానంలో జనసేన మంత్రి కందుల దుర్గేష్ ఉన్నారు. 3వ స్థానంలో కొండపల్లి శ్రీనివాస్, 4వ స్థానంలో పౌర సరఫరాల శాఖ మంత్రి జనసేన మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ ఉన్నారు. 5వ స్థానంలో డోలా బాల వీరాంజనేయ స్వామి, 6వ స్థానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 7వ స్థానంలో బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి సత్యకుమార్ ఉన్నారు. 8వ స్థానంలో నారా లోకేష్, 9వ స్థానంలో బీసీ జనార్దన్ రెడ్డి, 10వ స్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, 11వ స్థానంలో మంత్రి సవిత, 12వ స్థానంలో కొల్లు రవీంద్ర, 13వ స్థానంలో గొట్టిపాటి రవికుమార్, 14వ స్థానంలో నారాయణ, 15వ స్థానంలో టీజీ భరత్, 16వ స్థానంలో ఆనం రామనారాయణ రెడ్డి, 17వ స్థానంలో అచ్చెన్నాయుడు, 18వ స్థానంలో రాంప్రసాద్ రెడ్డి, 19వ స్థానంలో గుమ్మడి సంధ్యారాణి, 20వ స్థానంలో హోంమంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారు ఉన్నారు. 21వ స్థానంలో అనగాని సత్యప్రదాస్, 22వ స్థానంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు, 23వ స్థానంలో కొలుసు పార్థసారథి, 24వ స్థానంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, 25వ స్థానంలో వాసం శెట్టి సుభాష్. అయితే ఈ 25 మంది మంత్రుల పనితీరును ఒకసారి చూసుకుంటే ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 6వ స్థానంలో ఉంటే లోకేష్ గారు 8వ స్థానంలో, డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు 10వ స్థానంలో ఉన్నారు. అంటే లోకేష్ కంటే కూడా చంద్రబాబు నాయుడు కంటే కూడా పవన్ కళ్యాణ్ గారి శాఖకు సంబంధించిన పనితీరు కావచ్చు, ఆయన ఫైల్ మూమెంట్స్ సంబంధించిన అప్డేట్స్ తో చూస్తే కొంత వెనకబాటు చెందినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇంకొకటి ప్రధానంగా ఏపీకి సంబంధించి ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సంబంధించిన పనితీరు పైన, అక్కడ ఆ శాఖకు సంబంధించిన ఫైల్ మూమెంట్స్ పైన కూడా అంత సాటిస్ఫైగా లేరంట చంద్రబాబు నాయుడు గారు. వంగలపూడి అనిత గారు ఇచ్చినటువంటి ర్యాంకింగ్ చూసుకుంటే 20వ ర్యాంకింగ్ లో ఉన్నారు. దాంతో పాటు కీలకంగా ఉన్నటువంటి శాఖ ఏపీకి సంబంధించి నీటిపారుదల శాఖ, ఆ శాఖకు సంబంధించినటువంటి నిమ్మల రామానాయుడు గారికి కూడా 22వ ర్యాంక్ ఇచ్చారు. సో ప్రధానంగా ఉండేటువంటి ఆర్థిక శాఖ, హోం శాఖ, రెవెన్యూ శాఖ, అలాగే పట్టణాభివృద్ధి శాఖ, ఈ శాఖలన్నింటినీ ఎక్కడ చూసుకున్నా కూడా వాళ్ళందరూ కూడా టాప్ 10 లో లేరు, బిలో టాప్ 10 కి మించే ఉన్నారు. అంటే ఆ శాఖలకు సంబంధించిన పనితీరు కావచ్చు, ఆ శాఖలకు సంబంధించిన ఫైల్స్ కి సంబంధించిన మూమెంట్స్ కావచ్చు, అన్ని కూడా తక్కువగానే జరుగుతున్నాయి. వీళ్ళందరి మీద కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉందా, లేదంటే వాళ్ళు సరిగా పనిచేయట్లేదా, మంత్రులకు సంబంధించిన తీరు బాగాలేదా అనేది కూడా దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తూ వచ్చేది ఏంటంటే కొంతమంది మంత్రులు పనితీరు సరిగా లేదు, వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది, లేదంటే పనితీరు పక్కన పెట్టేసి వాళ్ళు సొంతగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి వ్యాఖ్యలు గత కొంతకాలంగా మనం వింటూ వస్తున్నాం. కాబట్టి ఆ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులు కూడా ఆయన ఇచ్చినటువంటి ర్యాంకింగ్ ప్రకారం చూసుకున్నా కూడా బిలో టాప్ 10 లోనే ఉన్నారు. సో నెంబర్ 1గా ఉన్నటువంటి
ఫరూక్ గారు గతంలో కూడా ఈయన చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్కి సంబంధించి మంత్రిగా పనిచేశారు, చాలా సీనియర్ లీడరు. సో ఆయన మళ్ళీ నెంబర్ 1లో కంటిన్యూ అవుతున్నారు. కానీ ఆసక్తికరంగా ఏంటంటే ఎప్పుడూ కూడా యాక్టివ్నెస్ ప్రదర్శిస్తూ ఆయన మంత్రుల శాఖకు సంబంధించి రివ్యూలు చేస్తూ ఎప్పుడూ కూడా బిజీగా ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారి శాఖకు సంబంధించి ఆయన 10వ ర్యాంకింగ్లో ఉన్నారు. అదే ఇప్పుడు కొంత భిన్నంగా కనిపిస్తుంది. ఇంకా మరొకళ్ళు పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ మంత్రి, ఏపీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ శాఖ. ఆ శాఖ కూడా ఆయన పనితీరుకి సంబంధించి 24వ ర్యాంకులో ఉన్నారు. సో ఇలాంటి ప్రధాన శాఖలన్నీ కూడా తక్కువ పనితీరుతో ఉన్నాయి, వాళ్ళు తక్కువ ర్యాంకింగ్స్లో ఉన్నారు. కాబట్టి మరి దీని మీద ఎలాంటి రియాక్షన్ తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు? దీనికి సంబంధించి ఏమైనా చేంజ్ ఓవర్స్ చేస్తారా, లేదంటే మంత్రులకు సంబంధించి ఏమన్నా గదిమి, లేదంటే వాళ్ళకి ఏదైనా వార్నింగ్స్ ఇచ్చి మీ పనులకు సంబంధించి మీ శాఖలకు సంబంధించి పనితీరుని మెరుగుపరచాలి అని చెప్పేసి ఏమైనా చెప్తారా లేదని చూడాలి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత వాళ్ళ శాఖలకు సంబంధించి రివ్యూ చేసిన తర్వాత మొదటిసారి ర్యాంకులు ఇచ్చారు. ఈ ర్యాంకుల్లో మాత్రము చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు కొంతంత వెనకబడ్డారు. ముఖ్యంగా జనసేన మంత్రులకు సంబంధించి ఉన్నటువంటి 3 మంత్రులు, ఇటు నాదెండ్ల మనోహర్ కావచ్చు, అలాగే ఇంకొకళ్ళు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకొక మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ కావచ్చు, వీళ్ళ 3తో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ కంటే కూడా కందుల దుర్గేష్ అలాగే నాదెండ్ల మనోహర్ చాలా యాక్టివ్గా, చాలా ప్రోయాక్టివ్నెస్గా వాళ్ళ శాఖలకు సంబంధించిన పనితీరుని కావచ్చు, ఫైల్ మూమెంట్స్ కావచ్చు వాళ్ళు ఫాస్ట్గా చేస్తున్నారని తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు కొంతకాలం టైం పీరియడ్ తీసుకున్నారు కాబట్టి ఈ తర్వాత ఎలా ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్, ఆయన రిపోర్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాల్సింది. అయితే ఇప్పుడు నేను ఏదైతే ర్యాంక్కి సంబంధించిన నేమ్స్ ప్రకటించానో అవన్నీ కూడా టీడీపీ ఈరోజు క్యాబినెట్ మీటింగ్ తర్వాత క్యాబినెట్ మంత్రి అనౌన్స్ చేసినటువంటి ర్యాంకుల లిస్ట్ కాబట్టి సో దీన్ని ఎవరు తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ప్రభుత్వమే దీనికి సంబంధించి వాళ్ళ ర్యాంకింగ్స్ ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తుందో కూడా చూడాల్సింది. ఇక మరోవైపు కొంతమంది మంత్రుల మీద అనర్హత వేయటో, లేదంటే కొంతమంది మంత్రుల మీద కొంత ఇబ్బంది ఉంది, వాళ్ళు సరిగా పనిచేయట్లేదు అనేది కూడా కొన్ని రూమర్స్ వస్తున్నాయి. మరి ర్యాంకింగ్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళల్లో మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారా, క్యాబినెట్ సంబంధించి మార్పులు ఏమైనా జరుగుతాయి అనేది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ ర్యాంకులు ప్రధానంగా చూసుకుంటే సీనియర్ మంత్రుల కంటే కూడా కొంతమంది గతంలో పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు, అలాగే కొత్త మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా